మళ్ళీ టికెట్లు రావు. టికెట్లు దొరకాలంటే 10 రోజులు పడుతుంది. ఫ్యామిలీలు ఈజీగా తీసుకెళ్ళిపోతారు దీన్ని. హైలైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ చిరంజీవి అద్భుతంగా ఉన్నాడు. వెంకీ మామ ఆడాడు టూ మచ్. చిరంజీవి 1, 2 వెంకీ మామ ఎంటర్టైన్మెంట్, అనిల్ రావిపూడి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలు చాలు చాలు. ఫ్యామిలీలు తీసుకెళ్ళిపోతారు ఈ సినిమాని పట్టుకోవడం ఎవ్వడి వల్ల కాదు. సినిమా ఇండస్ట్రీకి మూవీస్ అంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటి హిట్ మూవీ, ఒకటి ఫ్లాప్ మూవీ, ఒకటి చిరంజీవి మూవీ. ఎట్లా అయినా సరే మాలాంటి ఫ్యాన్స్ సినిమా బాగుండకపోతే 10 సార్లు చూస్తారు, బాగుంటే 15 సార్లు చూస్తారు. ఇది 15 సార్లు చూసే మూవీ. ఇది సూపర్ హిట్, చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్, సూపర్ హిట్. సంక్రాంతి బెస్ట్ కానుక అందరికి. వింటేజ్ మెగాస్టార్ని చూసినాం. థ్యాంక్ యూ అనిల్ రావిపూడి. అంటే బాస్ వచ్చిన తర్వాత ది బిగ్గెస్ట్ కంబ్యాక్, ఇది బిగ్గెస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ లోడింగ్. బాగుంది బ్రో, ఫ్యామిలీ మూవీ. క్రేజీ బ్రో. సెకండ్ హాఫ్ అయితే చింగిపోయింది. ఇది నా ఫస్ట్ ప్రీమియం షో. అబ్సల్యూట్ బ్లాక్ బస్టర్. క్రేజీ బ్రో. ఇది యాక్చువల్లీ ఎవరైనా చూడొచ్చండి. ఫ్యామిలీ అయితే తప్పకుండా చూడాల్సిన మూవీ. చిరంజీవి మళ్ళీ అసలు పాతగా ఏదైతే డాన్స్ చేసేవాళ్ళు సేమ్ అలాగే మళ్ళీ చేస్తున్నారు. మంచి మంచి స్టెప్స్ కూడా ఉన్నాయి. అండ్ వెంకటేష్ మధ్యలో రావడం కూడా చాలా బాగుంది. ఇట్స్ కామెడీ విత్ ఫ్యామిలీ అండ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. మూవీ అయితే సూపర్ అన్న. కామెడీ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ చిరంజీవి గారిని అయితే 30 years బ్యాక్ ఎట్లయితే వేసారో సేమ్ అదే గ్రేసు, అదే కామెడీ సెన్స్, అదే మొత్తం చూసాం. చాలా బాగుంది, చాలా చాలా బాగుందన్న. వెంకీ గారిది వీళ్ళిద్దరిది అయితే ఇంకా సూపర్. అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది, చాలా బాగుంది. వెంకటేష్ కాంబినేషన్ సూపర్ గా ఉంది, బ్లాక్ బస్టర్ గా ఉంది. మూవీ వచ్చేసి కామెడీ చాలా బాగుందండి. మీసాల పిల్ల రెండు బాగున్నాయండి. అంటే అదొక జోన్, ఇదొక జోనర్. మనం రెండు కంపేర్ చేయొద్దు. బట్ యాజ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దిస్ ఇస్ వెరీ గుడ్. మంచిగా ఫ్యామిలీ అందరూ వచ్చి మంచిగా వైబ్ అవ్వచ్చు. కొంచెం పాత సాంగ్స్. చిరంజీవి లుక్స్ చాలా బాగున్నాయి, ఎవర్ గ్రీన్. ఎప్పుడు బాస్ అంటే బాసే అన్నట్టు. బ్యూటిఫుల్ కలర్స్. అసలు ఆ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్లో కానీ నార్మల్లో కానీ. అసలు వెంకటేష్ గారు వచ్చాక అయితే ఇంకా టూ గుడ్, మ్యాడ్. ఇంకా క్రేజీ కాంబినేషన్ అంటారు కదా, అట్లాగా. వాళ్ళు ఆఫ్ స్క్రీన్ ఎంత బాగా యాక్టివ్గా ఉంటారో ఆన్ స్క్రీన్ కూడా అంత యాక్టివ్గా ఉన్నారు. సో దానివల్ల ఇంకా ఎంగేజింగ్గా కనబడ్డది. అసలు వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసాక అయితే మాత్రం సాంగ్ డైలాగ్స్ కానీ అసలు టూ గుడ్. ఇంకా నవ్వే. ఇంకా అయితే నవ్వుతారు, లేకపోతే డాన్స్కి ఇంకొంచెం వైబ్ అవుతారు. అస్సలు బోర్ లేదన్న, ఎంగేజింగ్. ల్యాగ్ అనే పదమే లేదు. మొత్తం ఫస్ట్ హాఫ్ ఎంత మంచిగా టేక్ డౌన్ చేశారో సెకండ్ హాఫ్ కూడా అంతే మంచిగా పైకి తీసుకెళ్లారు. బ్యూటిఫుల్ ఎండింగ్ కూడా